evening, guys. Good evening, sir. So, geography PYQs 2021 geography PYQs చేస్తున్నాం ఇవాళ. అయితే మీకు డౌట్ ఏంటంటే 24, 23, 22 వేస్తారని డౌట్ ఉంటుంది. అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అవి మీరు చూడాలి ఇప్పుడు క్లియర్గా. వదిలేస్తామంటే కాదు, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఓకే, రెండు చూసుకొని రావాలి. 24, 23, 22 అండ్ మూడు కూడా. ఓకే, ఎందుకంటే లాస్ట్ 10 years PYQs కంప్లీట్ చేస్తే ఏదో ఒక హెల్ప్ ఉంటుంది. అది ఎగ్జామ్ లో డైరెక్ట్ గా రావచ్చు, లేదా ఇండైరెక్ట్ గా అడగడానికి ఛాన్స్ ఉంది. యు నో దట్. ఓకే, సో అందులో భాగంగానే వీఆర్ సాల్వింగ్ ద ఇయర్ ఆఫ్ 2021. ఓకే, 2021 జాగ్రఫీలో మనకి దగ్గర దగ్గర 8 క్వశ్చన్స్ వచ్చాయండి 2021 లో. అంటే 2024 వచ్చేటప్పటికి ఆ సంఖ్య చాలా పెరిగిపోయింది. అది 14, 15 వరకు వెళ్ళిపోయింది. ఓకే, బట్ 2021, 2020 ఈ టైంలో ట్రెండ్ అంతా ఏంటంటే ఒక 8-9 క్వశ్చన్స్, అంటే లెస్ దాన్ 10 క్వశ్చన్స్ ఉండేవి. ఓకే, సో 8 క్వశ్చన్స్ ప్యూర్ జాగ్రఫీ, కంప్లీట్ గా జాగ్రఫీ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని పెట్టగలిగేవి 8 ఉన్నాయి. సో ఆ 8 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఉన్నాయి. ఇండియన్ జాగ్రఫీ ఎప్పుడు చెప్పేటట్టుగానే ఎక్కువగా ఫ్యాక్చువల్ డేటా బేస్డ్ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి. చూస్తారు కదా, చూసేటప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్కటి నేను అడుగుతారు, మీరు సాల్వ్ చేసి చెప్పండి, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, యూజ్ యువర్ ఆల్ నాలెడ్జ్, మొత్తం అంతా నాలెడ్జ్ అంతా కూడా వాడండి, నో ప్రాబ్లం. ఓకే, అండ్ మీకు జాగ్రఫీ సిలబస్ అంతా కూడా ఇప్పుడు వింటున్న వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీఆర్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ జాగ్రఫీ. సో మొత్తం అంతా వచ్చి ఉండాలి మ్యాక్సిమం ఇప్పటి వరకు. ఓకే, క్లియర్ గా చూడండి. ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి డిస్కసింగ్. ఒకటో క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మనకి ఓషనోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. అంటే ఓషనోగ్రఫీ యాజ్ వెల్ as క్లైమేటాలజీ రెండింటికి సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి. ఓకే, ఒకటో స్టేట్మెంట్, ట్రాపికల్ జోన్ లో ఓకే, ట్రాపికల్ జోన్ లో కనిపిస్తుందన్నా, జూమ్ చేయాలా? కనిపిస్తుంది. ఓకే ఓకే, క్వశ్చన్ చూడండి. మనకి ఓషన్స్ గురించి అడుగుతున్న క్వశ్చన్, ఓషన్ టెంపరేచర్ కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఇప్పుడు రాయాలంటే మళ్ళీ నోట్స్ ఓపెన్ చేయాలా? ఓకే, జస్ట్ వెయిట్, పాస్ చేద్దాం ఒకసారి. అవునా, సో స్టేట్మెంట్స్ చూడండి. ట్రాపికల్ జోన్ సముద్రాల్లో మనకి వాటర్ చాలా అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఈక్వటోర్ లో ఉంటుంది, ట్రాపికల్ రీజన్ ఉంటుంది, టెంపరేట్ రీజన్ ఉంటుంది, పోలార్ రీజన్ లో కూడా ఉంటుంది. ట్రాపికల్ జోన్ లో ఉన్న వాటర్స్ లో ఓషన్ వాటర్ వెస్ట్రన్ సెక్షన్ లో ఉన్న ఓషన్ వాటర్ ఈస్టర్న్ సెక్షన్ లో ఉన్న ఓషన్ వాటర్ కంటే వేడిగా ఉంటుంది. ఒక ఓషన్ లో అది ట్రాపికల్ రీజన్ లో ఉంటే వెస్ట్ వైపు ఉన్న వాటర్ ఈస్ట్ వైపు ఉన్న వాటర్ కంటే వేడిగా ఉంటుందని చెప్తున్నాడు ఒకటో స్టేట్మెంట్. దీనికి కారణం ట్రేడ్ విండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ట్రేడ్ విండ్స్ ఒకటో స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, అదే మనం టెంపరేట్ జోన్ లోకి వెళ్తే ఈస్టర్న్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ సెక్షన్స్ వేడిగా ఉంటాయి, వెస్టర్న్ సెక్షన్స్ ఏమో చల్లగా ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇది ఈస్టర్న్ సెక్షన్, ఇది వెస్టర్న్ సెక్షన్. ఇది వేడిగా ఉంటుంది, ఈస్టర్న్ సెక్షన్ వేడిగా ఉంటుంది, వెస్టర్న్ సెక్షన్ చల్లగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఒకటో స్టేట్మెంట్ కరెక్టా, రెండో స్టేట్మెంట్ కరెక్టా? క్వశ్చన్ కరెక్ట్ గా ఏంటంటే, ఒకటో స్టేట్మెంట్ లో వెస్టర్న్ సెక్షన్స్ అనేవి ఈస్టర్న్ సెక్షన్స్ కంటే వేడిగా ఉంటాయి, దానికి కారణం ట్రేడ్ విండ్స్. ఓకే, రెండోది మనం టెంపరేట్ జోన్ లోకి వెళ్తే టెంపరేట్ జోన్ లో ఈస్టర్న్ సెక్షన్స్ వేడిగా ఉంటాయి, దానికి కారణం అక్కడ ఉండే వెస్టర్లీస్ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి? చెప్పండి అన్న. ఆప్షన్ 1 ఓన్లీ కరెక్టా, 2 ఓన్లీ కరెక్టా,
బోత్ 1 and 2 ఆర్ కరెక్టా? ఆన్లైన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఓన్లీ 1 ఓన్లీ 1 అంటున్నారు. ఓకే, బోత్ 1 and 2 అంటున్నారు కార్తిక్. ఓకే, మిస్టర్ భూపతి Yes, sir. in the option 1 or 2 or 3, అదే both 1 and 2 ఆ? Reason చేయలేదు, sir. నో ఐడియా. ఓకే, సో ఒకసారి లిటరల్ గా నేనే చెప్తాను, వినండి. క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగింది ఓషన్ వాటర్ గురించి అడిగాడు, ఓషన్ వాటర్ యొక్క టెంపరేచర్ గురించి అడిగాడండి, అంతేనా? ఓకే, ఓషన్ వాటర్ యొక్క టెంపరేచర్ చూసుకుంటే ఓషన్ Yes. వాటర్ అనేది ఏంటన్నా ఏదో చెప్పారు, నేను చెప్పలేదా? ఓకే, ఓషన్ వాటర్ అనేది అన్ని ఏరియాస్ లో ఒకే టెంపరేచర్ తో ఉండదు. ఒక్కొక్క దగ్గర వేడిగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర చల్లగా ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాప్ లో చూస్తే రెడ్ కలర్ లో కనిపిస్తుంది హైయెస్ట్ టెంపరేచర్స్. రెడ్ నుంచి ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఏంటిగా మనకి టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి. ఓకే, అయితే ఓషన్ టెంపరేచర్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఓకే, ఒకటి మనకి విండ్స్ వలన ఓషన్ యొక్క టెంపరేచర్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే విండ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు వేడి నీరు ఉంటే వేడి నీరుని, చల్ల నీరు ఉంటే చల్ల నీరుని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్నినో లానినో చెప్పేటప్పుడు చెప్తాం. ఓకే, ఈ ప్రాంతంలో ఉండే ఈస్టర్న్ ఏదైతే ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ నుంచి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ కి వామ్ వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అని చెప్తాం ఎల్నినో లానినో చెప్పేటప్పుడు. సో ఖచ్చితంగా విండ్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సెకండ్ విషయం, రెండో ట్రాన్స్పోర్టేషన్ చేసేది ఎవరు అంటే ఓషన్ కరెంట్స్ అండి. ఓషన్ కరెంట్స్ ఖచ్చితంగా వామ్ వాటర్ ని కానీ కోల్డ్ వాటర్ ని కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అంతే కదా, కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయి. కోల్డ్ ఓషన్ కరెంట్స్ అంటే పెరు కరెంట్ కోల్డ్ వాటర్ ని పెరు తీరానికి తీసుకొస్తుంది. ఓకే, లేకపోతే వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ కోల్డ్ వాటర్ ని వెస్ట్ ఆస్ట్రేలియా వైపుగా తీసుకొస్తుంది. సో కోల్డ్ కరెంట్స్ ఖచ్చితంగా కోల్డ్ వాటర్ ని తీసుకొస్తాయి. అలాగే వామ్ కరెంట్స్ ఉంటాయి. వామ్ కరెంట్స్ ఏం చేస్తాయి, వామ్ వాటర్ ని తీసుకొస్తాయి. ఇది మనకి తెలుసు. అంటే ఈ రెండింటి వల్ల ఇవే గ్లోబల్ సర్క్యులేషన్ అనమాట. అట్మాస్ఫియర్ లో జరిగేది ఒకటి, వాటర్ లో జరిగేది ఒకటి. ఈ రెండింటి వలన కూడా ఓషన్ టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటుంది. వీటితో పాటుగా దాని లాటిట్యూడ్ అన్నింటికంటే ఇంపార్టెంట్. ఏంటది, లాటిట్యూడ్ ఎక్కడ ఉంది, ఎందుకంటే లాటిట్యూడ్ బట్టే సన్లైట్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఈ మూడింటి వలన మనకి అక్కడ టెంపరేచర్ మారడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రాపికల్ జోన్ లో అడుగుతున్నాను. ఏంటండి, ట్రాపికల్ రీజన్ లో అడుగుతున్నా. ట్రాపికల్ రీజన్ అంటే ఇదే కదా. ఓకే, సో ట్రాపికల్ రీజన్ లో ఉండే విండ్స్ ఏంటండి, ఏ విండ్స్ ఉంటాయి? ట్రేడ్ విండ్స్ సార్. ట్రేడ్ విండ్స్. ఓకే, ట్రాపికల్ రీజన్ లో మనకి కనిపించే విండ్స్ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఒకటి ఇటువైపు నుంచి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ఇటువైపు నుంచి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ వీస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి రెండు విండ్స్ వీస్తూ ఉంటాయి. సో ఈ విండ్స్ మనకి సింపుల్ గా వాటి క్యాపబిలిటీ ఏంటంటే ఇటువైపు నుంచి వాటి డైరెక్షన్ ఫైనల్ గా చూసుకుంటే వీటిని మనం ఈక్వటోరియల్ ఈస్టర్లీస్ అంటామండి. సో ఈక్వటోరియల్ ఈస్టర్లీస్ అంటున్నామంటే అవి ఏం చేస్తున్నాయి, ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ వైపుగా ఫ్లో అవుతున్నాయి. అంటే అవి సర్ఫేస్ వాటర్ ని కూడా తీసుకెళ్లగలవు, సర్ఫేస్ కరెంట్స్ ని ఏర్పాటు చేయగలవు. లైక్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అని అటువైపు నుంచి ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ వైపుకి వెళ్తా ఉంటాయి. వీటి మనం ఓషనోగ్రఫీలో చూస్తాం. అంటే 100% ఏమవుతుంది, ఈస్ట్ వైపు ఉండే వాటర్ ని వెస్ట్ వైపుకి తీసుకెళ్లి వెస్ట్ లో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఓషన్ మళ్ళీ ఓషన్ లో వెస్ట్ సైడ్ ఇది. ఓకే, ఆ ఓషన్ కి. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఓషన్ లో వెస్టర్న్ పార్ట్ లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా, ట్రాపికల్ రీజన్ లో ఈస్టర్న్ పార్ట్ లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా? వెస్ట్ సార్. వెస్టర్న్ పార్ట్ లోనే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఒకటో స్టేట్మెంట్ 100% కరెక్ట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఎస్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, టెంపరేట్ రీజియన్స్.
యా ఓకే, టెంపరేట్ రీజియన్స్ లో ఈస్టర్న్ సెక్షన్స్ వేడిగా ఉంటాయి, వెస్టర్న్ సెక్షన్స్ చల్లగా ఉంటాయి అన్నాడు. దానికి కూడా కారణం ఏం చెప్తున్నాడు? వెస్టర్లీస్ కారణం అని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ అక్కడ చెక్ చేద్దాం, వెస్టర్లీస్ ఉంటాయా ఉండవా టెంపరేట్ రీజియన్ సెకండ్ లో. స్టేట్మెంట్ తప్పు సార్. ఇక్కడ వెస్టర్లీస్ ఉంటాయా ఉండవా ఫస్ట్ చెప్పండి. ఉంటాయి సార్. ఉంటాయి సార్. ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ టెంపరేట్ రీజియన్ లోకి వెళ్ళేటప్పటికి మనకి వెస్టర్లీస్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వెస్టర్లీస్ ఉంటాయి. సో వెస్టర్లీ విండ్స్ ఉన్నప్పుడు అవి వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేయగలవా? ఎస్ సార్. చేస్తాయి. ఏ విండ్స్ అయినా వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. కాబట్టి ఈస్టర్న్ సైడ్ హాట్ గా ఉంటాయి వాటర్. ఇక్కడ కూడా ఏ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది? సర్ఫేస్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సర్ఫేస్ ట్రాన్స్ఫర్ వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటాయి సార్. కంపేర్డ్ టు గ్రౌండ్ వాటర్, డీప్ వాటర్ కంటే ఎప్పుడు వేడిగానే ఉంటుంది. సో ఆటోమేటిక్ గా వెస్టర్లీస్ యొక్క ఇంపాక్ట్ వలన ఈస్టర్న్ సైడ్ హాట్. ఓకే, వెస్టర్లీస్ యొక్క ఇంపాక్ట్ వలన ఇక్కడ ఉండే వాటర్ వేడి నీరు అలా కొంతవరకు ఈస్టర్న్ సెక్షన్ లోకి తీసుకెళ్లబడుతుంది. అన్ని ప్రాంతాల్లో కాదు సార్. ఇక్కడ మళ్ళీ మీరు ఈస్ట్ లో వేడి నీరు ఉంటుందన్నారు. ఈస్ట్ లో వేడి నీరు ఉంటే మరి ఇక్కడికి చల్ల నీరు ఎలా వచ్చింది అని అడగండి. దానికి కారణం మీకు తెలుసు. ఏంటా కారణం? కేవలం ఓషన్ పెరు కరెంట్ సార్. యా, విండ్స్ తో ఓషన్ కరెంట్స్ కూడా మనకి ఈ టెంపరేచర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ లిటరల్ గా చూసుకుంటే ఖచ్చితంగా వేడి నీరు అక్కడికి వెళ్తుందా లేదా ఈ విండ్స్ వలన? టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయా లేదా? ఒకవేళ మీకు టెంపరేచర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అబ్జర్వ్ చేయాలంటే ఇదిగోండి నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఇది టెంపరేట్ రీజన్ లో ఈస్టర్న్ పార్ట్, ఇది టెంపరేట్ రీజన్ లో వెస్టర్న్ పార్ట్. ఏది ఎక్కువ టెంపరేచర్స్ తో ఉంది? వెస్టర్న్ పార్ట్ ఈస్ హ్యావింగ్ హై, అదే ఈస్టర్న్ పార్ట్ ఈస్ హ్యావింగ్ హై టెంపరేచర్స్. ఎందుకు? అది వెస్టర్లీస్ యొక్క ఇంపాక్ట్ వలనే. ఓకే, వెస్టర్లీస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అండి? ఒకటి కరెక్టా, రెండు కరెక్టా? రెండు కరెక్టా? ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్టేనా రాంగా? క్వశ్చన్ కరెక్ట్ గా చూడండి. కరెక్టే కదా? సెకండ్ వన్ కూడా కరెక్టే. ఓకే, సో ద ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ విల్ బి both 1 and 2. ఆప్షన్ సి ఇస్ ద ఓన్లీ వన్ సార్. ఓకే, మీకు ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి ఏంటంటే జనరల్ గా చూసుకుంటే సెకండ్ ఆప్షన్ తప్పు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కొంతమంది. ఎందుకంటే వెస్టర్న్ సెక్షన్స్ కంటే ఈస్టర్న్ సెక్షన్స్ వేడిగా ఉండవు అని అనుకుంటారు. ఎందుకు? అక్కడ రెండో ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. ఏ ఇంపాక్ట్ అది? ఓషన్ కరెంట్స్ యొక్క ఇంపాక్ట్ చూస్తున్నాం. ఫస్ట్ ఇనీషియల్ ఇంపాక్ట్ ఏంటి ఇక్కడ మనకు అడుగుతుంది? వెస్టర్లీస్ అడుగుతున్నాడు. ఓకే, అలాంటప్పుడు ఖచ్చితంగా వామ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కొంత టెంపరేచర్ అయితే అక్కడికి తీసుకువెళ్ళగలదు. సో ఈస్టర్న్ సెక్షన్స్ వేడిగా ఉంటాయి 100%. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ని చెప్పడం అంటే మనకి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, వద్దు తెలీదు అనుకుంటే అవ్వదండి. ఏదో ఒక రకంగా మనం క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలి. ఏదో ఒక మెథడాలజీ ఉంటుంది, ఎలిమినేషన్ మెథడాలజీ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, దాన్ని వాడుకొని ముందుకెళ్ళాలి కానీ ఆన్సర్ ని వదిలేయకూడదు అనమాట. సెకండ్ క్వశ్చన్ ఇది క్లైమేటాలజీకి అంటే ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిందే. మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ క్లైమేటాలజీ. ఓకే, క్వశ్చన్ ఏంటి క్లియర్ గా చెప్తున్నాను చూడండి. లీఫ్ లిట్టర్ డికంపోజెస్ ఫాస్టర్ దెన్ ఇన్ ఎనీ అదర్ బయోమ్ and as a result the soil surface is often almost bare. Apart from trees, the vegetation is largely composed of plant forms that reach up into the canopy vicariously. By climbing, the trees are growing as epiphytes rooted on the upper branches of trees. This is the tropical rainforest region. Okay, ఏంటండి? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఓకే, మీరు ఆఫ్లైన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ హౌజియా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే క్లైమేటాలజీ టాపిక్ వింటే ఎవరైనా వింటే అందులో ఈక్వటోరియల్ క్లైమేట్ చదివితే ఒకే ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని మిగతాదంతా చదవకపోయినా ఎపిఫైట్స్ అనే దాన్ని బేస్ చేసుకుని సగం ఆన్సర్ పెట్టవచ్చు, ఖచ్చితంగా పెట్టవచ్చు.
ఎపిఫైట్స్ అనగానే ఈక్విటోరియల్ ఫారెస్ట్ అని గుర్తొస్తుంది ఎవరికైనా, ఎందుకంటే ఎపిఫైట్స్ అనే మొక్కలు ఎక్కువగా కనిపించేది ఈక్విటోరియల్. ఓకే, ఎందుకంటే కింద సన్లైట్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఏం చేస్తాయి, పైకి పాకుతూ వెళ్ళి పైన ఎక్కువ సన్లైట్ కోసం వెళ్తూ ఉంటాయని చెప్పామండి. ఓకే, సో ఇది జనరల్ గా అందరికీ తెలిసిన ఒక బేసిక్ కాన్సెప్ట్. అందుకే ఒక్కొక్కసారి జాగ్రఫీ బిట్లు చిన్నపిల్లలు కూడా పెట్టగలుగుతారేమో అన్నట్టుగా ఉంటాయి, కొన్ని బిట్లేమో ఎంత తెలిసినా పెట్టలేమేమో అన్నట్టుగా ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇది క్లియర్ గా అంటే జనరల్ గా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కాబట్టి చాలా మందికి నాకు తెలిసి ఆన్సర్ వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నాను, జనరల్ గా వాళ్ళ స్టేట్మెంట్ ఒకసారి మనం చూసిన ఒకవేళ ఆన్సర్ కోసం. ఓకే, ఈ యొక్క ప్రాంతం గురించి అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి రకరకాల ఫారెస్ట్లు ఇచ్చాడు, కోనిఫెరస్, డ్రై డెసిడ్యువస్, మ్యాంగ్రూవ్ అండ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని 4 రకాల ఫారెస్ట్ల గురించి ఇచ్చాడు. పైన ఇచ్చిన క్వాలిటీ ఏ ఫారెస్ట్ ది అని అడుగుతున్నాడు. సో పైన ఏ క్వాలిటీస్ ఇచ్చాడు, ఒకటో క్వాలిటీ ఆ ప్రాంతంలో లీఫ్ లిట్టర్ చాలా ఫాస్ట్ గా డికంపోజ్ అయిపోతుంది. ఓకే, దీని వలన సాయిల్ చాలా వరకు బేర్ సర్ఫేస్ గానే ఉండిపోతుంది అని ఒకటో పాయింట్ ఇచ్చాడండి. ఒక ఈక్వటోరియల్ రీజన్ లో క్లైమేట్ గురించి మీరు చదివేటప్పుడు పాయింట్ ఉంటుంది. ఏంటా పాయింట్ అంటే ఈక్వటోరియల్ రీజన్ లో ఈ న్యూట్రియంట్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. ఓకే, ఎంత ఎక్కువ అంటే అలా జస్ట్ సాయిల్ లోకి న్యూట్రియంట్ యాడ్ అవ్వగానే ఆ న్యూట్రియంట్స్ ని మొక్కలు ఏం చేస్తాయి, తీసుకుంటే. ఈ పాయింట్ మీరు చదివే ఉంటారు 100%. ఓకే, అందువల్ల ఏమవుతుందంటే మిగతా సాయిల్స్ లో న్యూట్రియంట్ స్టోర్ అయి ఉంటుంది. మీరు మన దగ్గర కానీ ఎక్కడైనా సాయిల్లో న్యూట్రియంట్ స్టోర్ ఉంటుంది, బట్ ఈ ప్రాంతంలో సాయిల్లో న్యూట్రియంట్స్ అసలు పూర్తిగా ఉండవు. ఎక్కడ ఉంటాయి, మొక్కల్లోనే ఉంటాయి, ఇంకా బయోమ్స్ రూపంలోనే మొక్కల్లోనే ఉంటాయి. ఇది ఒక పాయింట్ క్లియర్ గా చెప్పవచ్చు. ఇంత ఫాస్ట్ గా రీసైక్లింగ్, న్యూట్రియంట్ రీసైక్లింగ్ జరిగే ప్రాంతం ఒకే ఒక ప్రాంతం ఏంటది, ఈక్వటోరియల్ రీజన్. ఫస్ట్ స్టేట్మెంట్ ని కరెక్ట్ గా చదివి చెప్పొచ్చు ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి. సో దానికి రకరకాల టర్మ్స్ ఉంటాయి. ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ కి కొంతమంది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇలా అంటారు. ఇక్కడ ఈడేమి ఇచ్చాడు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ బట్టి, ఫస్ట్ స్టేట్మెంట్ బట్టి ఆన్సర్ పెట్టొచ్చు. లేదు సార్ నాకు ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమవుతుంది, కొంతమంది తెలియదు. ఓకే, తెలియనప్పుడు అర్థమవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ లోకి వచ్చావు, సెకండ్ స్టేట్మెంట్ లోకి వస్తే ఇది చూసి ఖచ్చితంగా ఆన్సర్ పెట్టొచ్చు. ఏంటది, అక్కడ వెజిటేషన్ చాలా వరకు చెట్లు ఉంటాయి. ఓకే, చెట్లతో పాటు రెండో ఇంపార్టెంట్ వెజిటేషన్ అక్కడ ఏంటి అంటే ఎపిఫైట్స్ అని ఇచ్చాడు. ఏంటండి, ఎపిఫైట్స్ రెండో ఇంపార్టెంట్ వెజిటేషన్. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎపిఫైట్స్ అంత ఎక్కువగా పెరిగే ప్లేస్ ఇంకొకటి లేదండి. ఎపిఫైట్స్ అంటే పాకుడు మొక్కలు, క్రీపర్స్ అంటాం మనం, తీగలు పాదులు అంటాము, చెట్ల మీద పాకుతూ పైకి వెళ్తా ఉంటాయి. అది ఖచ్చితంగా ఈక్వటోరియల్ క్లైమేట్ యొక్క ఒక యూనిక్ ఫీచర్ అది. అలాంటప్పుడు అది తెలియకుండా ఉంటుందా మనకి? సో దాన్ని బట్టైనా ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ ని పెట్టొచ్చా? సో ద ఆన్సర్ విల్ బి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ అందుకే క్లియర్ గా చదవాలి. కొంతమందికి ఎపిఫైట్స్ చూడకుండానే భయపడిపోతారు. ఫస్ట్ స్టేట్మెంట్ చదివి మాకు రావడం లేదు క్వశ్చన్, ఇదేంటి ఎంత కష్టంగా ఉందని అనుకుంటారు. ఓకే, బట్ క్వశ్చన్ ని క్షుణ్ణంగా చదవండి, ప్రశాంతంగా ఉండాలంటారు. అందుకే ఎగ్జామ్ లో ప్రశాంతంగా చదివితే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ అర్థమైంది కదా, అంటే క్లారిటీ వచ్చింది నాన్న అందరికి? ఓకే, నాకు అందరి రెస్పాన్స్ కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది అర్థమవుతూ ఉండాలి క్లియర్ గా. అది ఆన్సర్ చేయగలుగుతున్నా లేదా అర్థం కాన్సెప్ట్ తెలియడమే కాదు. విన్నా ఆ క్వశ్చన్ మనం క్లాస్ లో డిస్కస్ చేసాం సార్ ఆల్రెడీ. మనం డిస్కస్ చేసాము. ఓకే, సో మనం డిస్కస్ చేసాము. చేయకపోయినా అది ఖచ్చితంగా క్లాస్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అన్న. ఓకే, ఇలాంటి టాపిక్స్ మనకి ఎప్పుడు కూడా క్లాసుల్లో వస్తూ ఉంటాయి. అండ్ మీకు చెప్పాను కూడా, క్లాస్ లో రాకపోయినా మనం దాన్ని సాల్వ్ చేయాలి. అది మన ఎబిలిటీ, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ యొక్క ఎబిలిటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించింది? రివర్స్ కి, వాటర్ కి సంబంధించిందండి. అంటే వాటర్ రిసోర్సెస్ గురించి లిటరల్ గా ఒక ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇది సింపుల్ గా మీరు అనుకోవచ్చు, ఎన్సీఆర్టీలు పనికి వస్తాయా లేదా అని మీకు ఎవరైనా అడిగితే డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్ ఇది, ఇంకేం లేదన్నమాట. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే ఎర్త్ మీద ఉన్న వాటర్ కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడండి. 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఒకటో స్టేట్మెంట్, ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్స్ అండ్ లేక్స్ ఈజ్ మోర్ దెన్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఓకే, రివర్స్ లేక్స్ లో ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ కంటే ఎక్కువ అని చెప్తున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్,
amount of water in the polar ice caps and glaciers is more than the amount of గ్రౌండ్ వాటర్. అంటే పోలార్ Groundwater. ఐస్ క్యాప్స్ లోను గ్లేషియర్స్ లోను ఉన్న వాటరు గ్రౌండ్ వాటర్ కంటే ఎక్కువ అని చెప్తున్నాడు. ఓకే, ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఒకటో స్టేట్మెంట్ Two కరెక్టా, రెండో స్టేట్మెంట్ కరెక్టా, రెండు కరెక్టా? Two Two only, only, sir. yeah? ఫస్ట్ స్టేట్మెంట్ Wrong, sir. రాంగేనా? Yes, ఓకే, sir. చెప్పాను ఇది ఎన్సీఆర్టీ బేసిక్, చాలా బేసిక్ నాలెడ్జ్ ఇది. ఓకే, బట్ తెలియటప్పుడు ఏదైనా తెలియదు, బట్ ఎన్సీఆర్టీలు చూస్తే ఎక్కడ సార్ రెండు తప్పే కదా సార్? రెండు తప్పెందుకు అవుతుంది వెంకి? రెండు ఇండియా correct. మన భూమి మీద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ రిజర్వ్ అంటే పోలార్ ఐస్ Polar క్యాప్. ice cap. 2% ఆఫ్ ది వాటర్ మనకి ఫ్రెష్ వాటర్ పోలార్ ఐస్ క్యాప్స్ లోనే ఉంటుంది, ఫ్రెష్ వాటర్ రూపంలో ఉంటుంది 2% ఆఫ్ ది వాటర్ ఎర్త్ మీద. సో అంత ఎక్కువ వాటర్ మనకి పోలార్ రీజన్స్ లో ఉంది. 100% పోలార్ ఐస్ కరెక్టే. ఓకే, ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ అండి. క్లాస్ రూమ్ లో ఎవరు గ్రౌండ్ వాటర్ లో కంటే ఎక్కువ ఉంటుందా? విన్నానా? గ్రౌండ్ వాటర్ లో కంటే ఎక్కువ ఉంటుంది పోలార్ ఐస్ క్యాప్స్. గ్రౌండ్ వాటర్ కంటే ఎక్కువ ఉంటది పోలార్ ఐస్. గ్రౌండ్ పోలార్ వాటర్ ఐస్ అన్నిటికంటే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ రిసోర్స్ అంటే పోలార్ ఐస్ క్యాప్స్. ఓకే, ఈవెన్ గ్రేటర్ దెన్ గ్రౌండ్ వాటర్. Yes, sir. ఓకే, చూపిస్తుంది ఇగోండి మీకు మళ్ళీ అదే ఇమేజ్ చూపిస్తున్నాను. మనం లైవ్ లో క్లాస్ లో ఎప్పుడు చూసుకునే ఇమేజ్ ని కూడాను. ఏంటి అంటే ఇప్పుడు మీకు భూమి మీద ఉన్న వాటర్ కాంపోజిషన్ ఎలా ఉంటుందో ఇచ్చాడు. ఓకే, భూమి మీద ఉన్న టోటల్ వాటర్ లో మెజారిటీ అమౌంట్ ఆఫ్ ది వాటర్ 96.5 ఆర్ 97% వాటర్ ఓషన్స్ లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సాల్ట్ వాటర్ ఆర్ సెలైన్ వాటర్. ఇది తాగడానికి పనికిరాదు. ఇట్ ఈస్ నాట్ పోర్టబుల్, తాగడానికి పనికొచ్చేది కాదు. రిమైనింగ్ ఒక 3% వాటర్ లో కూడాను ఓకే సెలైన్ వాటర్ లేక్స్ రూపంలో, సాల్ట్ వాటర్ లేక్స్ కానీ లైక్ కాస్పియన్ సీ ఇలాంటి లేక్స్ రూపంలో ఇంకొక 0.9% ఉండిపోయింది. సో అది కూడా మనం తాగడానికి పనికిరాదు. సెలైన్ లేక్స్ కానీ సెలైన్ సీస్ కానీ సముద్రాల రూపంలో ఉండిపోయింది, ఇన్లాండ్ సీస్ రూపంలో. అది వాటర్ తాగడానికి పనికిరాదు, ఎందుకంటే ఇది కూడా సాల్ట్ వాటరే కాబట్టి. సో ఈ యుఎస్జిఎస్ ప్రకారం మనకి మిగిలిన చివరి వాటర్ అంటే ఫ్రెష్ వాటర్, భూమి మీద ఉన్న ఫ్రెష్ వాటర్ 2.5%. ఓకే, అయితే ఈ 2.5% కూడా మనకి డైరెక్ట్ గా తాగడానికి అవైలబుల్ గా ఉందా అంటే నో. ఆ 2.5% వాటర్ ఎక్కడెక్కడ ఉంది? ఇందులో Glaciers. మెజారిటీ వాటర్ పోలార్ రీజియన్ లోని ఐస్ క్యాప్స్ లో అండ్ గ్లేషియర్స్ రూపంలో ఉండిపోయింది. నియర్లీ 70% వాటర్ పోలార్ ఐస్ క్యాప్స్ రూపంలో ఉంది. ఒక అందుకే మనం చెప్తారు, ఒక పాయింట్ రాసి ఉంటుంది ఎక్కడ కూడా, పోలార్ ఐస్ క్యాప్స్ ఆర్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఫ్రెష్ Fresh వాటర్ water. ఆన్ ఎర్త్. ఎందుకంటే అక్కడ 70% కంటే ఎక్కువ అంటే 70% వరకు ఫ్రెష్ వాటర్ పోలార్ రీజియన్స్ లో ఉంది. ఆ తర్వాత సెకండ్ సోర్స్ ఎవరు? సెకండ్ ప్లేస్ లో వచ్చేది Ground water. గ్రౌండ్ వాటర్. అంటే ఫస్ట్ ప్లేస్ పోలార్ ఐస్ క్యాప్స్ ది, సెకండ్ ప్లేస్ గ్రౌండ్ వాటర్ ది. గ్రౌండ్ వాటర్ తర్వాత సర్ఫేస్ ఆర్ అదర్ ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. ఓకే, అంటే గ్రౌండ్ వాటర్ పోలార్ ఐస్ క్యాప్సే రెండు మేజర్ సోర్సెస్. రివర్స్ కాదు అని చెప్తారు, ఎప్పుడు కూడా చెప్తారు. రివర్స్ అనుకుంటాం కానీ రివర్స్ ఎప్పుడు కూడా లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ కాదు. అది క్లియర్ గా మనకి ఎక్కడ చదివినా కూడా ఆ పాయింట్ చెప్తారు. ఇక బేసిక్ పాయింట్ ఇవన్నీ కూడా, ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదన్నమాట. ఓకే, అయితే ఆ సర్ఫేస్ వాటర్ లో కూడా ఎక్కువ వాటర్ అందులో ఉంది. మళ్ళీ గ్రౌండ్ ఐస్ అండ్ పెర్మాఫ్రాస్ట్ రూపంలో ఉండిపోయింది. గ్రౌండ్ ఐస్ అండ్ పెర్మాఫ్రాస్ట్ రూపంలో ఉండిపోయింది. ఓకే, మిగతాది లేక్స్ లో కొంత ఏంటో అండి, లేక్స్ ఫ్రెష్ వాటర్ లేక్స్. ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటే లైక్ సుపీరియల్ లేక్, సుపీరియల్ లేక్ విక్టోరియా, ఇలాంటి లేక్స్ రూపంలో కొంత. ఓకే, దాని తర్వాత సాయిల్ మాయిశ్చర్, దీనికంటే తక్కువ ఎవరండి? సాయిల్ మాయిశ్చర్. ఓకే, సాయిల్ మాయిశ్చర్ చాలా తక్కువ చూడండి. అంటే దీనికంటే తక్కువ సాయిల్ మాయిశ్చర్ ఉంది, 3.8%. సాయిల్ ఎప్పుడు కూడా వర్షం పడిన నీరుని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ వాటర్. దానికంటే తక్కువ స్వాంప్స్ అండ్ మార్సెస్ 2.6%. ఓకే, అంతకంటే తక్కువ మరీ దారుణంగా Rivers. జస్ట్ 0.49. అంటే ఈవెన్ సాయిల్ లో ఉన్నంత వాటర్ కూడా రివర్స్ లో లేదండి. సాయిల్ అంతేనే కదా. Yes, sir. ఓకే, సో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా రివర్స్ ఆర్ నాట్ ద సోర్సెస్ ఆఫ్ లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ కానే కాదు, ఎప్పటికీ కాదండి. సో దీని ప్రకారం చూసుకుంటే మనం ఒకవేళ అరేంజ్ చేసుకుంటే పోలార్ ఐస్ క్యాప్స్ తర్వాత గ్రౌండ్ వాటర్, Ground water. గ్రౌండ్ వాటర్ తర్వాత
లేక్స్, Sir. ఫ్రెష్ వాటర్ లేక్స్ తర్వాత సాయిల్ మాయిస్చర్, కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకుంటే సాయిల్ మాయిస్చర్. ఓకే, ఆ తర్వాత అట్మాస్ఫియర్ లో వాటర్ అండి. అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ రూపంలో, క్లౌడ్స్ రూపంలో ఉంది కదా అట్మాస్ఫియరిక్ వాటర్. ఆ తరువాత స్వాంప్స్. ఓకే, ఫ్రెష్ వాటర్ స్వాంప్స్ ఉంటాయి కదండి, మార్సెస్, ఇవన్నీ కూడా తడి నేలలు అనమాట, చిత్తడి నేలలు అనమాట. ఓకే, వెట్లాండ్స్. వాటి తరువాత రివర్స్ వస్తుంది. Rivers. రివర్స్ తరువాత లాస్ట్ ప్లేస్ living things. లివింగ్ బీయింగ్స్, అంటే మనుషుల్లోను చెట్లలోను వీటన్నిటిలో కలిపి మిగతాది అవుతుంది జస్ట్ 0.26. అది ఏంటి, టోటల్ ఫ్రెష్ వాటర్ లో కూడా కాదు, సర్ఫేస్ ఫ్రెష్ వాటర్ లో. సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్. ఇప్పుడు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఇప్పుడు చెప్పొచ్చలేదు దీన్ని బట్టి. Yes, sir. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డర్ బట్టి చూసుకుంటే క్లియర్ గా అక్కడ క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ లేక వెళ్తే ఫస్ట్ వన్ ఏమన్నాడు, రివర్స్ లేక్స్ లో ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ కంటే ఎక్కువ అన్నాడు. అవునా? False. ఓకే, లేక్స్ రివర్స్ చాలా తక్కువ. ఓకే, గ్రౌండ్ వాటర్ తో అవి దగ్గరికి కూడా రాలేవు. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, పోలార్ ఐస్ క్యాప్స్ లో, గ్లేషియర్స్ లో ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ కంటే కూడా ఎక్కువ. కరెక్టేనా? Yes, sir. ఓకే, పోలార్ ఐస్ క్యాప్స్ టాప్ మోస్ట్. ఇది ఎవరికన్నా ఎక్కువే, గ్రౌండ్ వాటరే కాదు, అందరికన్నా కూడా ఎక్కువ. ఈవెన్ ఇవన్నీ కలిపినా కూడా పోలార్ ఐస్ క్యాప్ లో ఉన్నది ఎక్కువేనా కాదా? Yes, sir. అంతే కదా, పోలార్ ఐస్ క్యాప్ లో మనకి పర్సెంటేజ్ చూసాం, 68.7% ఫ్రెష్ వాటర్ పోలార్ ఐస్ క్యాప్ లో ఉందన్నాం. అంటే అవన్నీ కలిపినా కూడా దానికంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఆన్సర్ విల్ బి సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ Two కాబట్టి only. 2 ఓన్లీ. ఓకే, ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్, 4వ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఇండియాలోకి వచ్చేసిందండి. ఓకే, ఇండియాలో క్వశ్చన్ ఏంటి అంటే ఇండస్ రివర్ సిస్టమ్ కి సంబంధించి ఒక యాక్చువల్ గా ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే కాన్ఫ్లిక్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది చెప్పలేదు సార్. చాలా ఎక్కువ కాన్ఫ్లిక్ట్ రైజ్ చేసింది నాన్న. ఎందుకు అంటే దీని విషయంలో ఎవ్వరికీ క్లారిటీ లేదన్నమాట. యూపీఎస్సీ ఎందుకు ఇలా అడిగిందని అందరూ అప్పుడు తిట్టుకున్నారు, అన్ని జరిగాయి అన్నమాట. కానీ ఏం జరిగినా యూపీఎస్సీ ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది కదా. ఓకే, బట్ ఇది ఖచ్చితంగా కొంచెం తప్పుడు క్వశ్చన్ అనుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఇండస్ రివర్ సిస్టమ్ కి సంబంధించి కింద ఇచ్చిన 4 రివర్స్ లో ఓకే 3 రివర్స్ వెళ్ళి ఒక రివర్ లో కలిసిపోతాయండి. 3 రివర్స్, ఈ 4గింట్లో 3 ఏదో ఒక రివర్ లో, ఆ 4గింట్లోనే ఇంకొక రివర్ లో కలిసిపోతాయి. అలా కలిసి అప్పుడు ఆ ఒక్క రివర్ వెళ్ళి ఇండస్ రివర్ లో జాయిన్ అవుతుంది. ఇండస్ రివర్ లో జాయిన్ అవుతుంది. ఆ రివర్ ఏంటి అని అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్? Yes. ఓకే, సో ఇండస్ రివర్ సిస్టమ్ కి 4 ట్రిబ్యూటరీస్ పేర్లు ఇచ్చాడు ఇక్కడ. చీనాబ్, జీలం, రావి, సట్లెజ్. బియాస్ ఎలాగో చిన్నదే కాబట్టి ఇవ్వలేదు. ఓకే, ఈ 4గింట్లో ఏది డైరెక్ట్ గా ఇండస్ లో కలుస్తుంది అని చెప్తాం. అది క్వశ్చన్ అన్నమాట. ఓకే, జనరల్ గా ఏ టెక్స్ట్ బుక్ చదివినా ఎక్కడ చూసినా కూడాను చీనాబ్. ఓకే ప్రతి దగ్గర కనిపించే విషయం ఏంటి అంటే ఇప్పుడు చీనాబ్ రివర్ ఇలా వస్తుంది. చీనాబ్ రివర్ ఇలా వస్తున్నప్పుడు దానిలోని Sutledge. జీలం రివర్ కలుస్తుంది. జీలం రివర్ వచ్చి కలిసిపోతుంది. అలా చీనాబ్ వెళ్తున్నప్పుడు దానిలోనికి పాకిస్తాన్ లోనే Ravi. రావి రివర్ వచ్చి కలిసిపోతుంది. అంతేనా? Yes, sir. సార్. ఓకే, సో రావి, జీలం, చీనాబ్ కలిసి ఒకే రివర్ గా చీనాబ్ రివర్ గా వెళ్తాయి. Chenab. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇటువైపు సట్లెజ్. నుంచి సట్లెజ్ రివర్ వస్తుంది. Sutledge. ఓకే, సట్లెజ్, బియాస్ కలిపి వస్తాయి. ఈ సట్లెజ్, బియాస్ కలిసి పాకిస్తాన్ లో ఉచ్ షరీఫ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఏంటండి? ఉచ్ షరీఫ్. ఓకే, మనం దాన్ని డిస్కస్ చేసాం కూడా. Yes. ఓకే, ఈ ఉచ్ షరీఫ్ దగ్గర ఈ చీనాబ్ అండ్ సట్లెజ్ ఈ 2 రివర్స్ కలుస్తాయి. కలిసిన తర్వాత అక్కడ మనకి ఇండస్. పంచ్నద్ అనే ఒక నది ఏర్పడుతుంది అని చెప్తారనమాట. ఏంటండి? Yes. పంచ్నద్ ఆర్ పంచ్నద్, 5 నదుల కలయిక వల్ల ఏర్పడింది కాబట్టి రావి, జీలం, బియాస్, చీనాబ్, సట్లెజ్. సో పంచ్నద్ అని ఏర్పడుతుంది. ఈ పంచ్నద్ వెళ్ళి ఓకే పైనుంచి Indus. వచ్చే ఇండస్ రివర్ లో మిథాన్ కోట్ దగ్గర, ఎక్కడండి? Mithankot. మిథాన్ కోట్ దగ్గర ఇండస్ రివర్ లో కలిసిపోతుంది అని చెప్తారనమాట. ఇది జనరల్ గా కనిపించేది ఎక్కడైనా కూడా. ఇఫ్ యూ సెర్చ్ ఎనీ సోర్స్, ఏమైనా గూగుల్ మ్యాప్స్, ఏ మ్యాప్స్ లో చూసినా కూడా యూ కెన్ ఫైండ్
ద నేమ్ ఆఫ్ ది రివర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై కన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ చీనాబ్ అండ్ సట్లెజ్. రెండు కలవగా ఏర్పడేదాన్ని పంచనద్ అనే చూపిస్తారు. ఎక్కడైనా కూడా పంచనద్ అనే చూపిస్తారు, ఇంకొక పేరు మెన్షన్ చేయరు. బట్ యూపీఎస్సీ ఏమడిగిందంటే ఈ రెండు కలిసిన తర్వాత దాన్ని చీనాబ్ అని పిలుస్తారా, సట్లెజ్ అని పిలుస్తారా? ఇది క్వశ్చన్ అనమాట. బాగా కంటే కొంచెం కాంట్రాడిక్టరీగా ఉండే క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, కొంచెం తప్పు ఎరేజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఓకే, సో దీని విషయంలో ఎక్కడ రీసోర్సెస్ విషయంలో క్లారిటీ లేదు. ఓకే, బట్ చాలా మంది కొంచెం ఎనాలిసిస్ చేసి పెట్టగలిగారంట ఆన్సర్ ని. ఓకే, ఎనాలిసిస్ చేసి పెట్టగలిగారు. ఎనాలిసిస్ ఏంటి సార్ అంటే, మనం హైడ్రాలజీలో కొన్ని విషయాలు మాట్లాడతారు. ఏంటి అంటే, ఒక రెండు రివర్స్ కలిసేటప్పుడు ఆ రెండు రివర్స్ లో ఫస్ట్ ఏ రివర్ అయితే లాంగ్ ఎక్కువ లెంత్ ఉందో, ఓకే, ఎక్కువ లెంత్ ఉంది, ఎక్కువ దూరం నుంచి ఆల్రెడీ ప్రయాణించి వస్తుందో, ఏది మెయిన్ పాత్ ఉందో దాన్ని మేజర్ రివర్ గా కన్సిడర్ చేస్తాము. ఆ పక్క నుంచి వచ్చేదాన్ని ట్రిబ్యూటరీగా కన్సిడర్ చేస్తాం. ఓకే, ట్రిబ్యూటరీగా కన్సిడర్ చేస్తాం ఉపనది కింద. లైక్ అలాగే చెప్తారు కదా, చాలా నదులకి ఇలాగే చెప్తాం. ఓకే, సో ఏదైతే పొడవు ఎక్కువ ఉంటుందో దాన్ని హైడ్రాలజిస్టులు కానీ సైంటిస్టులు కానీ మెయిన్ రివర్ గా కన్సిడర్ చేస్తారు. సో ఆ థియరీ ప్రకారం తీసుకొని చాలా మంది దే హావ్ ఆన్సర్డ్ సట్లెజ్ అని ఆన్సర్ పెట్టారు. ఓకే, అండ్ యూపీఎస్సి ఎగ్జామ్ లో కూడా ఇట్ హాస్ గివెన్ సట్లెజ్ ఇస్ ద ఆన్సర్. మనకి ఇంకెక్కడ రీసోర్సెస్ దొరకవండి, ఎక్కడ రీసోర్సెస్ దొరకవు. ఇక్కడ మనం మామూలుగా ఏం చేస్తాం, ఎలిమినేషన్ అయిపోతుంది. జీలం కాదు రావి కాదు అని ముందే ఫిక్స్ అయిపోతాం. ఎందుకంటే జీలం రావి వచ్చి చీనాబ్లో కలిసిపోతాయి కాదని అందరికీ తెలుసు. బట్ కన్ఫ్యూజన్ ఎక్కడ, వీ హావ్ ఓన్లీ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ చీనాబ్ అండ్ సట్లెజ్. ఈ రెండింటి విషయంలోనే కన్ఫ్యూజన్. ఓకే, బట్ అందులో ఆ రోజు పెట్టిన వాళ్ళు చాలా మంది చీనాబ్ పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ మంది సట్లెజ్ పెట్టారు. అండ్ సట్లెజ్ అని పెట్టిన వాళ్ళకి 2 మార్క్స్ వచ్చాయి, చీనా పెట్టిన వాళ్ళకి -0.6. ఓకే, -0.66 పోయింది. ఓకే, ఇలాంటి కాంట్రాడిక్టరీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు నాన్న. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఏ రీసోర్సెస్ ఉండదు. ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది కాబట్టి యూపీఎస్సీలో ప్రతి బుక్ లో ఏం మెన్షన్ చేస్తారు, ఆ పంచనది ప్లేస్ లో బ్రాకెట్ లో సట్లెజ్ అని కానీ ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు, ఎందుకంటే యూపీఎస్సీ ఇచ్చింది కాబట్టి. బట్ మిగతా విషయాలు చేయలేరు. బట్ ఎగ్జామ్ లో నిజంగా ఇది ఆన్సర్ చేయాలంటే ఈ థియరీ తప్పితే ఇంకేది బేసిస్ లేదనమాట. ఎక్కడ మీరు చదవరు, ఏ బుక్కుల్లో కూడా ఏదో రేర్ గా కనిపించవచ్చు మీకు. ఎందుకంటే ఇన్ ఎవ్రీ రీసోర్స్ దెర్ ఈజ్ ద నేమ్ పంచనద్. ఓకే, అన్ని కలిసిన తర్వాత పంచనద్ అని పిలుస్తారు, కానీ ఎక్కడా కూడా సట్లెజ్ అని మీకు కనిపించదు. ఓకే, మరి యూపీఎస్సీ ఎక్కడి నుంచి తీసుకుందో తెలియదు. అలాంటప్పుడే కొంచెం ఆలోచించి ఆన్సర్ పెట్టండి, వదిలేయొద్దు. మళ్ళీ వదిలేసిన అనవసరంగా పోతుంది. ఎందుకంటే మనకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు, అంతే కదా. ఆల్రెడీ 2 ఆప్షన్లు కంప్లీట్ గా ఎలిమినేటెడ్, 2 ఉన్నాయి క్లియర్ గా. ఆ రెండిట్లో ఏదో ఒకటి పక్క, అది మాత్రం కన్ఫర్మ్ కదా. సో రెండిట్లో ఏదో ఒకటి పక్క కాబట్టి కొంచెం ఆలోచించి ఏది యాక్యురేట్ గా ఉంది. ఇలాగా ఈ థియరీ నేను చెప్పాను చూసారా, మనం ఎప్పుడు జాగ్రఫీలో చెప్తాం కూడా, హైడ్రాలజిస్టులు ఒక రివర్ కి పేరు పెట్టేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఆ లెంత్ ని దానిలో ఉండే వాటర్ ఫ్లోని కూడా కన్సిడర్ చేస్తారండి. సో అలాగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. సో ద ఆన్సర్ ఈస్ సట్లెజ్ అండి. దిస్ ఈజ్ అకార్డింగ్ టు యూపీఎస్సీ అన్నమాట. ఓకే, ఎక్కడ రీసోర్సెస్ లో మనకి దీని గురించి మెన్షన్ ఉండదు, క్లారిటీ ఉండదు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్లియర్ అని అర్థమైందా ఈ క్వశ్చన్? క్లియర్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇది కూడా ఫ్యాక్చువల్ డేటా చెప్పారు. ఇండియన్ జాగ్రఫీ చాలా వరకు ఫ్యాక్చువల్ డేటాలోకి వెళ్ళిపోతుంది, ఫ్యాక్చువల్ డేటా మోడ్ లోనికి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే 4 పేర్లు ఇచ్చారండి, 4 రివర్ల పేర్లు: బ్రాహ్మణి, నాగావళి, సుబర్ణరేఖ, వంశధార. ఈ 4 రివర్లలో ఏ రివర్స్ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి పుడుతున్నాయి అని అడిగాడు. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్. ఇది ఆంధ్ర వాళ్ళ యొక్క జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ అనమాట. ఆంధ్ర వాళ్ళ యొక్క జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఎందుకు? ఆంధ్ర వాళ్ళకి తెలిసిన రివర్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి, చెప్పండి నాన్న. ఆన్లైన్ ఆన్సర్ ఏంటి? సువర్ణరేఖ, వంశధార. నా ఈస్టర్న్ ఘాట్స్ లో పుట్టేవి నాన్న, సుబర్ణరేఖ, వంశధార అన్నారా? ఓకే, 2-4 సార్, నాగావళి, వంశధార. 2-4 నాగావళి, వంశధార. హౌజీ ఏంటది?
నాగావళి వంశధార, నాగవల్లి కాదు నాగావళి, నాగావళి వంశధార. ఓకే, సో చూద్దాం ఎలిమినేషన్. లేకపోతే అంటే మీకు తెలియదు ఈ రివర్స్ గురించి. నేను ఎందుకంటే జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ అన్నాను, ఇది ఒక ఏపీ జాగ్రఫీ. సార్ యాక్చువల్ అన్నీ పుడతాయి కదా సార్? ఏంటది? కాదు, అన్ని పుట్టవు, చెప్తాను అది. ఓకే, మీకు క్లియర్ గా ఏపీ జాగ్రఫీ ఎప్పుడైనా పనికి రావచ్చు. లైక్ గండికోట గోర్జ్ అడిగింది యూపీఎస్సీ ఎగ్జామ్ లో, అది పనికి వస్తుంది 2022-23లో అడిగింది. ఓకే, అది గండికోట గోర్జ్ ఏపీ వాళ్ళు ఖచ్చితంగా పెట్టగలరు. అది జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మనం వాడుకోవాలి. మన అడ్వాంటేజ్ ని కూడా మనం వాడుకోలేకపోతే అది మన అమాయకత్వం అనమాట యూపీఎస్సీలో. ఓకే, సో ఇప్పుడు మీకు తెలియదు నన్ను చాలా మందికి ఆన్సర్ లో ఆంధ్ర వాళ్ళైనా కొంచెం తక్కువే చెప్తారు, ఎందుకంటే నాగావళి వంశధార కూడా తెలీదు. ఇప్పుడు మీరు ఎలిమినేషన్ చేయొచ్చా? పోనీ ఈ రివర్స్ 4 నాకు తెలియదు సార్, ఎలిమినేషన్ చేయొచ్చా? ఓకే, ఇందులో ఫస్ట్ ఎలిమినేట్ చేయగలిగే ఆప్షన్ ఏంటి చెప్పండి, చాలా క్లియర్ గా ఎలిమినేట్ చేసేయగలిగేది. బ్రాహ్మణ్. సువర్ణరేఖ. ఇండియన్ జాగ్రఫీ క్లియర్ గా చదివితే ప్రతి ఒక్కరికి ఎలిమినేట్ చేయగలిగే ప్రధానమైన ఆప్షన్ సువర్ణరేఖ అన్న. సువర్ణరేఖ ఎగ్జిస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లో మనకి చోటా నాగ్పూర్ ప్లాట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఈస్టర్న్ ఘాట్స్ అక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యి లేవు. మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఒడిస్సాలోనే ఆగిపోతాయి. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ వరకు అంతవరకు అదే ఏంటది వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళే ఛాన్స్ పొరపాటున కూడా లేదు. సో ఫస్ట్ ఎలిమినేట్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 తీసేస్తే మనకి ఆప్షన్ సి పోతుంది, ఆప్షన్ డి పోతుంది. వీఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ 1 and 2 ఆర్ 2 and 4. 1 and 2, 2 and 4 తెలుస్తాయండి. బ్రాహ్మణి పోతా సార్ నెక్స్ట్. ఇక్కడ కూడా బ్రాహ్మణి ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి కనీసం అరేంజ్మెంట్ గురించి ఆలోచించాలి, రివర్ అరేంజ్మెంట్. ఓకే, ఇప్పటికి కూడా పేర్లు తెలియదు అంటే ఒక రివర్ అరేంజ్మెంట్ గురించి ఆలోచిస్తే బ్రాహ్మణి ఒడిస్సాలో ఉంటుంది. ఏంటండి? ఒడిస్సాలో ఉంటుంది. ఓకే, నాగావళి వంశధార ఆంధ్రాలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్. నాగావళి వంశధార ఆంధ్రాలో ఉంటాయి. అండ్ మనం ఆంధ్ర జాగ్రఫీ కాకపోయినా ఇండియన్ జాగ్రఫీ చదివిన ఆంధ్రాలోంచి వెళ్లే నదుల్లో కృష్ణా, గోదావరి వెస్టర్న్ ఘాట్స్ నుంచి పుడతాయి. ఇవి కాకుండా మిగతా చిన్న నదులన్నీ పర్టికులర్ గా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉండే చాలా నదులు ఈస్టర్న్ ఘాట్స్ తోనే పుడతాయి అని చెప్తారు. నాగావళి వంశధార రెండు కూడా ఈస్టర్న్ ఘాట్స్ లో పుట్టి ఆంధ్రాలోకి వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. రెండు శ్రీకాకుళంలో ఉంటాయి. అంటే పర్టికులర్ గా ఈ అడ్వాంటేజ్ ఆంధ్రాకి కూడా కాదు, మెయిన్ అడ్వాంటేజ్ శ్రీకాకుళం. ఈ 3 జిల్లాల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, 100% అడ్వాంటేజ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళకి. ఓకే, బట్ మీరు బ్రాహ్మణిని ఎలిమినేట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే బ్రాహ్మణి ఉండేది మహానదికి పైన. ఆలోచించండి, మామూలుగా మ్యాప్ గుర్తొస్తే మహానదికి పైన ఉంటుందా కింద ఉంటుందా బ్రాహ్మణి? పైన కదా 100%. మహానదికి కింద వైపు ఋషికుల్య ఉంటుంది, మహానదికి పై వైపు బ్రాహ్మణి ఉంటుంది. క్లియర్ గా మీరు మ్యాప్ గుర్తు వస్తుంది 100%. మీకు మ్యాప్ కూడా చూపిస్తానండి. ఓకే, సో అలాంటప్పుడు మహానది ఎందులో ఆరిజినేట్ అవుతుంది? ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ఎక్స్టెన్షన్ వీటి నుంచి ఆరిజినేట్ అవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే మహానదితోనే మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఎండ్ అయిపోతాయి. ఇంకా మహానది వరకు అని చెప్తారు కూడా. ఒక ఈస్టర్న్ ఘాట్స్ అక్కడతో ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ మహానదితోనే ఎండ్ అయిపోతే ఆ పైన ఎక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి? అంతేనా కదా? ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉండడానికి ఛాన్స్ ఉందా? లేదు. సో బ్రాహ్మణి ఈస్టర్న్ ఘాట్స్ లో పుట్టే నది కాదు. ఆలోచించండి, చాలా ఎక్కువ ఆలోచించండి. కొంచెం అంటే తెలియకపోతే, తెలిస్తే చెప్పాను కదా, ఇంతకంటే చిన్నపిల్లల బిడ్డలు ఏది తెలిస్తే. ఓకే, మన స్కూల్లో 5వ క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా పెట్టేస్తారు ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఆప్షన్లు కూడా అంత కన్ఫ్యూజింగ్ గా లేవు. వాళ్ళకి తెలుసు నాగావళి వంశధార, వాళ్ళ టెక్స్ట్ బుక్ లో చూస్తారు, వెంటనే పెట్టేస్తారు ఆప్షన్ 2 and 4 అని చెప్పి. బట్ తెలియకపోతే ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలిమినేషన్ అది కూడా ఒక పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ బేస్డ్ ఎలిమినేషనే, అంతేగాని ఏవో ట్రిక్లు బేస్డ్ కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, నాలెడ్జ్ బేస్డ్ ఎలిమినేషన్. ఓకే, ఇది ఇక్కడ ఉంటుంది అంటే బ్రాహ్మణి మహానదికి పైన ఉంది. సో 100% మహానది రివర్స్ అంటే అది ఈస్టర్న్ ఘాట్స్ కి సంబంధించింది కాకపోవచ్చు అని మనం గెస్ట్ చేయగలగాలి. ఓకేనా? ఓకే, మ్యాప్ కలర్ ఎక్కడికో మారిపోయిందా? క్లియర్ సార్. ఓకే, మ్యాప్ కలర్ మారిపోయింది, నో ప్రాబ్లం అండి. ఓకే, ఇదిగోండి బ్రాహ్మణి రివర్ మనకి, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అన్న, ఇది బ్రాహ్మణి రివర్.
ఇది సుబర్ణరేఖ రివర్, రెండు కూడా చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ లోనే పుడతాయి. ఎక్కడండి? చోటా నాగ్పూర్ ప్లాట్యూ రెండు కూడా. ఓకే, నాగావళి వంశధార వచ్చేటప్పటికి అవి ఈస్టర్న్ ఘాట్స్ లో పుట్టి శ్రీకాకుళంలోనే సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. ఓకే, అర్థమైంది అందరికి? అర్థమైంది కదా? మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అని, అంటే అసలు జాగ్రఫీ ఎంత ఈజీగా ఉంటారా అనిపిస్తుంది అనమాట ఈ క్వశ్చన్ చూస్తే కొన్ని. ఓకే, ద బ్లాక్ కాటన్ సాయిల్ ఆఫ్ ఇండియా has been formed due to weathering of brown forest soil, fissure volcanic rock, granite, shale and limestone. B sir. Fissure volcanic rocks. Fissure volcanic rock. Yes sir. Fissure volcanic rock. అందరు ఆన్సర్ అది తిరుగు లేకుండా చెప్పగలుగుతారు. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్లాక్ సాయిల్ అనగానే చెప్తారు. బ్లాక్ సాయిల్ ఇండియాలో ఎక్కడ ఉంటుంది? ఓకే, అనగానే మహారాష్ట్రలో ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఉంటుంది. ఎందుకు? అది వల్కానిక్ రాక్ కాబట్టి అక్కడ ఉంది. దాన్ని బట్టి అందరికీ తెలుసు, అది ఒక బేసిక్ నాలెడ్జ్. ఒకవేళ తెలియకపోతే, పూర్తిగా తెలియదు, ఓకే, అయినా కొంతవరకు ఎలిమినేషన్ ని మనం వాడొచ్చు. ఏం వాడొచ్చు అండి? ఎలిమినేషన్ ని వాడొచ్చు ఇక్కడ కూడా. అంటే మీకు తెలియకపోతే, పూర్తిగా తెలియకపోతే ఏంటి, లైక్ ఫస్ట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. మీకు మామూలుగా సాయిల్స్ గురించి చెప్పేటప్పుడే క్లియర్ గా ఏం చెప్తారు? ఓకే, గ్రానైట్ అండ్ సిస్ట్ అనే రాక్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఏర్పడే సాయిల్ అంతా కూడా రెడ్ సాయిల్ చెప్పా. మామూలు జనరల్ కూడా మాట్లాడతారు కదా, అంతేనా కాదా? ఓకే, గ్రానైట్ అండ్ సిస్ట్ నుంచి ఏర్పడేది మాక్సిమం రెడ్ అండ్ ఎల్లో సాయిల్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ సాయిల్ ఏర్పడే అవకాశం లేదు, పూర్తిగా లేదు. ఓకే, ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సేల్ అండ్ లైమ్ స్టోన్ వాటి కలర్లు అదంతా కూడా మనకి కొంచెం వైటిష్ కలర్ లో, ఆ కలర్ ప్రకారం చూసుకున్న సేల్ అండ్ లైమ్ స్టోన్ కొంతవరకు మనం ఎలిమినేట్ చేయొచ్చు. సేల్ అండ్ లైమ్ స్టోన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, రెండోది ఫారెస్ట్ సాయిల్ ఉన్నాడండి. దీన్ని కొంచెం చేయడం కష్టం, ఎందుకంటే రెండో ఆలోచన త్వరలోకి వచ్చేస్తుంది అనమాట. బ్రౌన్ ఫారెస్ట్ సాయిల్ అన్నాడు. ఓకే, ఫారెస్ట్ సాయిల్ ఉంది, బ్రౌన్ కలర్ లో ఉందన్నాడు. ఓకే, అయితే బ్రౌన్ కలర్ లో ఉన్న సాయిల్ కాస్త ఆర్గానిక్ కంటెంట్, ఫారెస్ట్ లో ఉందంటే ఆర్గానిక్ కంటెంట్ పెరిగిపోయింది. ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువైతే ఏమవుతుంది? డార్క్ కలర్ లోకి మారిపోయింది. డార్క్ కలర్ లోకి మారితే మళ్ళీ అది బ్లాక్ సాయిల్ అవుతుందేమో అన్న ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా కంపల్సరీగా. కానీ కాదు, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగంటే ఇండియాలో బ్లాక్ సాయిల్ కనిపించే ప్లేస్ లో థిక్ ఫారెస్ట్ కవర్ లేదు. ఇండియాలో బ్లాక్ సాయిల్ దగ్గర ఎక్కడ థిక్ ఫారెస్ట్ కవర్ ఉందా? లేదు. సో అది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకి మిగిలేది ఫిజూర్ వల్కానిక్ రాకే మిగులుతుంది అనమాట. ఓకే, ఇది జనరల్ గా ఇది చూడగానే చెప్పొచ్చు, వల్కానిక్ రాక్స్, బసాల్టిక్ రాక్స్ ఏవైతే ఉంటాయో, ఫిజూర్ అనగానే, ఫిజూర్ అంటే ఫిజూర్ టైప్ ఆఫ్ వల్కానిక్ ఎరప్షన్. ఫిజూర్ టైప్ ఆఫ్ వల్కానిక్ ఎరప్షన్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఫిజూర్ అంటే ఒక ప్లేస్ మల్టిపుల్ వెంట్స్ లోంచి లావా బయటికి రావడం, అంతే కదా? మనకి వల్కానిక్ ఎరప్షన్ లో రెండు రకాల ఎరప్షన్స్. ఒకటి సెంట్రల్ టైప్ ఆఫ్ ఎరప్షన్, ఒకే వెంట్ లోంచి వల్కానిక్ అంటే మొత్తం లావా అంతా బయటకు వస్తుంది. అలా కాకుండా ఫిజూర్ టైప్ ఆఫ్ ఎరప్షన్ అంటే మల్టిపుల్ వెంట్స్ లోంచి మనకి లావా బయటకు వస్తుంది. సో ఫిజూర్ టైప్ లో మల్టిపుల్ వెంట్స్ నుంచి వస్తుంది. అంటే లావా చాలా థిక్ గా ఉంటుంది, థిక్ మాగ్మా, విస్కస్ మాగ్మా ఉంటుంది. ఓకే, అండ్ ఈ థిక్ విస్కస్ గా ఉండే మాగ్మా మీకు ఏం చేస్తుంది? ప్లాట్యూని ఫామ్ చేస్తుంది. ఈ ప్లాట్యూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ గా బసాల్టిక్ రాక్స్. ఇదంతా కూడా బసాల్ట్ అన్నమాట. ఏంటండి? బసాల్ట్. సో ఇది బసాల్టిక్ రాక్స్ కాబట్టి దీని మీద ఏర్పడే సాయిల్ కూడా మనకి ఖచ్చితంగా బ్లాక్ సాయిల్ కంప్లీట్ గా ఉంటుంది. వల్కానిక్ రాక్స్ మీద ఎప్పుడూ కూడా బ్లాక్ సాయిల్ ఏర్పడుతుంది. ఎక్కడే కాదు, మనం సౌత్ ఈస్ట్ ఏషియా గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్తాం. సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా వల్కానిక్ ఐలాండ్స్ కాబట్టి అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది అని మాట్లాడుతాం, విన్నారా? ఓకే, సో ఆ పాయింట్ బట్టి అంటే ఎక్కడో ఉన్న నాలెడ్జ్ బట్టనే పెట్టొచ్చా? యాక్చువల్ గా దీనికి తినాల్సిన అవసరం లేదు, బట్ ఎవరికైనా ఒకరికైనా తెలియదేమో, ఐడియా లేదేమో డౌట్ తో నేను చెప్తున్నాను. ఎవరికొరు ఉంటారు ఖచ్చితంగా, అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు కదా సబ్జెక్టు. సో ఇది ఒకటి. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, సెవెంత్ క్వశ్చన్ చెప్పండి అన్న.
కింద ఇచ్చిన క్రాప్స్ లో లీస్ట్ వాటర్ ఎఫిషియంట్ క్రాప్ ఏంటి? షుగర్ క్యాన్. Sugar canes. షుగర్ కేనా? Yes, sir. లీస్ట్ వాటర్ ఎఫిషియెంట్, తక్కువ వాటర్ ఎఫిషియన్సీ కలిగింది. తక్కువ వాటర్ ఎఫిషియన్సీ అంటే ఎక్కువ వాటర్ ని వాడుకుంటుంది అని అర్థం. షుగర్ క్యాన్ సార్. నీలిమ కరెక్ట్ గా క్వశ్చన్ అర్థం చేసుకో. అక్కడ షుగర్ కేన్ అని చెప్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఎందుకు వాటర్ ఎఫిషియన్సీ అంటే వాటర్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటుంది. మనం తక్కువ ఇచ్చినా కరెక్ట్ గా యూజ్ చేసుకు. ఇప్పుడు ఒక మొక్క ఉందండి, 2 మొక్కలు ఒకే రకం, మామూలుగా 2 మొక్కలే కదా, కానీ ఒక మొక్కకి మనం వాటర్ పెడితే ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఇంకొక మొక్క ఏమో తక్కువ వాటర్ తీసుకుంటే తక్కువ వాటర్ తోనే అది బతకగలుగుతుంది. సో అది హై వాటర్ ఎఫిషియన్సీ కలిగి ఉంది. ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటి? ఉన్నదాన్ని కరెక్ట్ గా వాడుకోగలం, తక్కువలోనే మంచిని ఇచ్చేయడం అనమాట. సో వాటర్ ఎఫిషియన్సీ అంటే తక్కువ వాటర్ తీసుకునే క్రాప్ అండి. ఓకే, వాటర్ ఎఫిషియన్సీ తక్కువగా ఉందంటే అర్థం ఎక్కువ వాటర్ కావాల్సిన రిక్వైర్ అయ్యే క్రాప్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇది కూడా అగ్రికల్చర్ కాన్సెప్ట్ ని బేసిక్ కి చదివినా కూడా షుగర్ కేన్ ఆన్సర్ అని చెప్పి అర్థమైపోతుంది. ఎందుకంటే షుగర్ కేన్ అంటే ఇప్పుడు ఇందులో మల్టిపుల్ ఎలిమినేషన్ అండి. మీకు తెలియకపోతే షుగర్ కేన్ అని చాలా మందికి తెలుస్తుంది, తెలియకపోతే మల్టిపుల్ ఎలిమినేషన్స్ వాడచ్చు. మల్టిపుల్ ఎలిమినేషన్ ఒకటి సీజన్ బట్టి మీరు వాడచ్చు. ఏంటండి, అవి పండించే సీజన్ బట్టి వాడచ్చా వాడలేమా? Yes, sir. ఓకే, ఇందులో షుగర్ కేన్ ఏ క్రాప్ అండి? Kharif, sir. ఖరీఫ్ క్రాప్. ఓకే, మిల్లెట్స్? Millets both ఉన్నాయి సార్. రబీ సార్. రబీ ఎక్కువ శాతం మిల్లెట్స్. ఫస్ట్ ఇక్కడ రబీని మనం మిల్లెట్స్ ని ఎలిమినేట్ చేసి వచ్చింది, ఎందుకంటే మిల్లెట్స్ ఆర్ ద మోస్ట్ వాటర్ ఎఫిషియెంట్. మనం చెప్పాం కదా, ఎప్పుడు జనరల్ గా కూడా మాట్లాడుతారు మిల్లెట్స్ ని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎందుకు ప్రమోట్ చేస్తుంది? దేవర్ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్, అంతే కదా. Yes, sir. సో మిల్లెట్స్ డ్రాట్ రెసిస్టెన్స్ క్రాప్స్ కాబట్టి, డ్రాట్ రెసిస్టెన్స్ అంటేనే అవి చాలా తక్కువ వాటిలో పెరగగలవు. అందుకే ఇండియాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఇవి లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నాయి. అక్కడ ఏమైనా వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉందా? లేదు, వాటర్ అవైలబిలిటీ ఎక్కువ లేదు. సో మిల్లెట్ ని మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేసేయచ్చు. మిల్లెట్స్ కాదు, క్లియర్ గా కాదు. ఓకే, రెండోది మిల్లెట్స్ కాదు. మిల్లెట్స్ తర్వాత పల్సెస్ గురించి కూడా మనం మాట్లాడతామండి. ఏంటండి? పల్సెస్. ఓకే, పల్సెస్ విషయంలో చూసుకుంటే పల్సెస్ కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఇండియాలో? సేమ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వీళ్ళే మళ్ళీ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్. అక్కడ ఎందుకు పండుతుంది? అక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువ కాబట్టి వాటిని పండిస్తున్నారు. అంటే ఖచ్చితంగా పల్సెస్ చాలా వరకు ఏమవుతాయి? వాటర్ ఎఫిషియెంట్ క్రాప్సే, తక్కువ వాటర్ నే వాడుకుంటాయి. అంటే బట్ మిల్లెట్స్ కంటే కొంచెం ఎక్కువ అవసరం, కానీ వాటర్ ఎఫిషియెంట్ క్రాప్స్ ఇవి. సో పల్సెస్ ని కూడా ఎలిమినేట్ చేసి వచ్చారు. రెడ్ గ్రామ్ ని, రెడ్ గ్రామ్ అదే ఆర్హార్ లేదా తూర్ దాల్, కందిపప్పు. ఓకే, ఆ తర్వాత ఆయిల్ సీడ్స్ విషయంలోకి వచ్చిన ఆయిల్ సీడ్స్, ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంది. సన్ఫ్లవర్ గురించి పోనీ మీకు ఇండియాలో తెలీదు. సన్ఫ్లవర్ లో మనం ప్రపంచంలో ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు చెప్తాం? ఉక్రెయిన్ చెప్తాం. ఉక్రెయిన్ క్లైమేట్ ఏంటి? టెంపరేట్ సార్. టెంపరేట్ లో ఏ టైపు? ఉక్రెయిన్ అంటే ఒక టైప్ ఉంటుంది కదా, పర్టికులర్ టైప్ ఉంటుంది కదా, మోస్ట్ ఫేమస్ టైప్. ఉక్రెయిన్ ఏముంటాయి? గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటాయా? ఏ గ్రాస్ ల్యాండ్స్? టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ సార్. స్టెప్పీసే కదా. స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్ ఉక్రెయిన్ లో ఎక్కువ. స్టెప్పీ అంటేనే చాలా తక్కువ రెయిన్ఫాల్ వచ్చే ప్రాంతం అని అర్థం. అక్కడ వర్షం సరిగ్గా లేదు కాబట్టే అక్కడ గడ్డి పెరుగుతుంది. వర్షం ఉంటే ఏం పెరుగుతుంది? ఖచ్చితంగా మంచిగా ఫారెస్ట్ ఏదో ఒకటి డెసిడ్యువస్. ఇప్పుడు మనం ఉన్నామండి, మనమే తక్కువ రెయిన్ఫాల్ అనుకుంటాం, కానీ మనకి కూడా ఫారెస్ట్ పెరుగుతుందా లేదు ఇప్పుడు? ఓకే, అలాంటిది అక్కడ ఫారెస్ట్ అసలు డెసిడ్యువస్ ఫారెస్ట్ కూడా పెరగడం లేదు. అంటే ఖచ్చితంగా తక్కువ రెయిన్ఫాల్. అంత తక్కువ రెయిన్ఫాల్ లో కూడా వాళ్ళు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సన్ఫ్లవర్ గా ఉన్నారు. అండ్ అర్థం ఏంటి? సన్ఫ్లవర్ కి వాటర్ ఎక్కువగా అవసరం లేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు, జనరల్ గా చూసుకున్న ఆయిల్ సీడ్స్ కూడా వాటర్ ఎఫిషియెంట్ క్రాప్సే. వాటర్ ఎఫిషియెంట్ క్రాప్స్ ఏంటి అంటే మెయిన్లీ మిల్లెట్స్ అన్నిటికంటే ఎక్కువ వాటర్ ఎఫిషియెంట్ అండి. మిల్లెట్ తర్వాత మనకు వచ్చేది పల్సెస్, ఆ తర్వాత వచ్చేది ఆయిల్ సీడ్స్, ఆ తర్వాత మనకి హార్టికల్చరల్ క్రాప్స్, ఓకే, ఫైన్ సిరియల్స్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, వాటర్ ఎఫిషియన్సీ ప్రకారం
అన్నిటికంటే లీస్ట్ వాటర్ ఎఫిషియన్సీ కలిగిందంటే రైసే. ఓకే, రైస్ లేకపోతే ఇంకోటి ఏంటి, షుగర్ కేన్ లేకపోతే జూట్. రైస్, షుగర్ కేన్, జూట్ ఇలాంటివి చాలా తక్కువ వాటర్ ఎఫిషియన్సీ కలిగినవండి. ఇది మనం ఇండియాలో ఎప్పుడు అగ్రికల్చర్ గురించి మాట్లాడినా మనం చెప్తాం. ఆల్రెడీ మనం కూడా క్లాస్ లో డిస్కస్ చేసాం వాటి గురించి, అంతేనా? సో ఎలిమినేషన్ బట్టైనా షుగర్ కేన్ అని చెప్పొచ్చా మనం? అంటే ఒక్కొక్క దాన్ని ఏది ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఏది తక్కువ వాటర్ తీసుకుంటుందని కొంచెం కొంచెం ఎలిమినేట్ చేసుకున్నా మనం చెప్పొచ్చు. ఓకే, లేకపోతే ఇంకొక విధంగా ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా. ఆ పాయింట్ అనేది తెలుసుంటది కదా, ఇవి తెలియకపోతే. ఓకే, ఉత్తరప్రదేశ్ లో లార్జెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసర్ గా ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ ఉత్తరప్రదేశ్ లో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ తక్కువ? ఎక్కువ సార్. వాటర్ అవైలబిలిటీ చాలా ఎక్కువ. అన్ని రకాల రివర్స్ ఉన్నాయి. గంగా, దాని యొక్క ట్రిబ్యూటరీస్ అన్ని అక్కడ ఉన్నాయి. ఆటోమేటిక్ గా యూపీలో దాన్ని బట్టైనా మనం షుగర్ కేన్ ని పెట్టొచ్చు, క్లియర్ గా పెట్టొచ్చు. అండ్ షుగర్ కేన్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఇది చాలా తక్కువ వాటర్ ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్, అర్థమైందని అందరికి? క్లియర్ సార్. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం అనలిటికల్, అగ్రికల్చర్ కి వీటికి సంబంధించిందండి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ద 3 స్టేట్మెంట్స్. ఒకటో స్టేట్మెంట్ ఇదంతా కూడా అగ్రికల్చర్ కి వాటర్ కి సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇండియాలో చైనా కంటే ఎక్కువ అరబుల్ ఏరియా ఉంది. అరబుల్ ఏరియా అంటే పండించగలిగే, అగ్రికల్చర్ చేయగలిగే ఏరియా ఉంది, ఒకటోది. సెకండ్ వన్, ఇండియాలో ఇరిగేటెడ్ ఏరియా యొక్క ప్రపోర్షన్ చైనా కంటే ఎక్కువ. ఇండియాలో ఇరిగేటెడ్ ఏరియా యొక్క ప్రపోర్షన్ అంటే ఇరిగేషన్ అవైలబిలిటీ ఉన్న ఏరియా చైనా కంటే ఎక్కువ. ఇది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, ఇండియాలో ఇండియన్ అగ్రికల్చర్ లో ప్రొడక్టివిటీ అనేది చైనా కంటే ఎక్కువ అంటున్నాడు. చైనా కంటే ఎక్కువ అని చెప్తున్నాడు. అంటే 3 ఎక్కువ అని చెప్తున్నాడు, చైనాతో కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? అరబుల్ ఏరియా ఎక్కువ అంటున్నాడండి. ఎవరికంటే? చైనా కంటే. సెకండ్ స్టేట్మెంట్ లో ఏమంటున్నాడు? ఇరిగేటెడ్ ఏరియా, ప్రపోర్షన్ ఆఫ్ ఇరిగేటెడ్ ఏరియా ఎక్కువ అంటున్నాడు. ఇది కూడా ఎవరికంటే? చైనా కంటే ఎక్కువ అంటున్నాడు. థర్డ్ వన్ ఏమో ప్రొడక్టివిటీ కూడా చైనా కంటే ఇండియాలో ఎక్కువ అంటున్నాడండి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్ లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి, ఎన్ని స్టేట్మెంట్స్ తప్పు అవుతాయి? 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదు? ఓకే, చైనాలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది కాబట్టి మీరు ఓన్లీ 2 అంటున్నారు. ఏమో 2 స్టేట్మెంట్స్ కరెక్టేనా? అది క్లారిటీ ఉందా మరి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని? సెకండ్ కరెక్ట్. ఏంటంటే సెకండా? నో, ఓన్లీ 2ఆ? సెకండ్. సెకండ్ తప్పు అంటున్నారా? ఎస్, సెకండ్ ది తప్పు సెకండ్ అంటున్నారు. కరెక్ట్. సెకండ్ అంటే ఇండియా కంటే చైనాలోనే ఎక్కువ ఇరిగేషన్ ఉంది అంటున్నారా? అది కరెక్ట్ అంటారు. ఓకే, ఇండియా కంటే చైనాలో ఎక్కువ ఇరిగేషన్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అంటున్నారు మీరు, అంతేనా? ఓకే ఓకే, సో మీకే చెప్తున్నాను. ఒకటి, ఫస్ట్ ఇందులో అందరూ ఎలిమినేట్ చేసే ఆప్షన్, ఎలిమినేట్ చేయగలమా? ఖచ్చితంగా ఒకటి ఎలిమినేట్ చేసేస్తాం తిరుగు లేకుండా. ఎవరు నమ్మరు కూడా చెప్పినా కూడా. ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ ఎప్పుడు కూడా ప్రొడక్టివిటీ ఎక్కువ కాదు, ప్రతిసారి మాట్లాడతారు. ఇండియన్ అగ్రికల్చర్ లో ఒక ప్రాబ్లమే లో ప్రొడక్టివిటీ. ఓకే, అలాంటప్పుడు అది ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఓకే, అది ఖచ్చితంగా తప్పు. ఓకేనా? థర్డ్ స్టేట్మెంట్ తప్పు. సో అంటే ఏంటి? ఆల్ ద 3 అనేది కాదు. ఓకే, నన్ను కూడా కాదు. ఎందుకంటే ఇండియన్ అగ్రికల్చర్ లో ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాం. ఒక ప్రాబ్లం ఇండియన్ అగ్రికల్చర్ లో మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఇండియా హ్యాస్ హైయెస్ట్ నెట్ సోన్ ఏరియా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ నెట్ సోన్ ఏరియా కలిగిన కంట్రీ ఇండియా. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఇండియా. ఎస్, అంతేనే కదా, ఇండియాలో చెప్తాం, చాలా క్లియర్ గా కూడా చెప్పండి క్లాస్ లో. హైయెస్ట్ నెట్ సోన్ ఏరియా ఉన్న కంట్రీ ఇండియాయే. ప్రపంచం మొత్తంలో ఏ కంట్రీతో పోల్చుకున్నారు, రష్యా, కెనడా, అమెరికా, ఎవరితో పోల్చుకున్నా కూడా. సో ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్లీ కరెక్ట్ నాన్న. మోర్ అరబుల్ ల్యాండ్ ఇండియాలోనే ఉంది. ఎందుకంటే చైనాలో కోల్డ్ క్లైమేట్లు వచ్చేస్తాయి,
పైన డెజర్ట్ వచ్చేస్తుంది. ఒక ఇలాంటి వాటి వలన ఎరబుల్ ల్యాండ్, వ్యవసాయం చేయదగే ల్యాండ్ తగ్గిపోయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో అంటే ఇప్పుడు నన్ను కూడా అవ్వదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కరెక్టా, రెండో స్టేట్మెంట్ మీదే మన ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీబడి ఆగిపోయి, ప్రతి ఒక్కరు ఆగిపోయేది సెకండ్ స్టేట్మెంట్ దగ్గర. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఇది యాక్చువల్ గా ఒక కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఏంటండి? కరెంట్ అఫైర్స్. ఎందుకంటే 2020లో ఇరిగేటెడ్ ఏరియాని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు గ్లోబల్ లెవెల్లో. ఓకే, ఆ రిపోర్ట్ లో చెప్పింది ఏంటి అంటే ఇండియా అండ్ చైనా ఈ రెండు కంట్రీస్ లో కూడా హైయెస్ట్ ఇరిగేటెడ్ ఏరియా ఉంది. అప్పుడు లెక్కల ప్రకారం 2020 లెక్కల ప్రకారం ఇండియాలో దగ్గర ఒక 42% కంటే ఎక్కువ ఏరియాకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందుతున్నాయి. ఎంతవరకు అండి? 42 కంటే ఎక్కువ ఏరియాకి. అండ్ అదే రిపోర్ట్ ప్రకారం చైనాలో అయితే 41% కంటే ఎక్కువ ఏరియాకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందుతున్నాయి. అది రిపోర్ట్, కరెంట్ అఫైర్ క్లియర్ గా చెప్తాను. ఇది ఎక్కడా ఉండదు. మీరు ఏ టెక్స్ట్ బుక్ల్లో వెతికినా ఈ పాయింట్ మీకు దొరకదు. ఎందుకంటే అది కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్పటికి 2020-21లో. ఓకే, సో దీన్ని బట్టి చైనాలో ఎక్కువ ఇరిగేటెడ్ ఏరియా ఉందా, ఇండియాలో ఎక్కువ ఉంది ఇరిగేటెడ్ ఏరియా ప్రపోర్షన్? ఓకే, రెండింటికి క్లోజ్ గా ఉంది, చాలా క్లోజ్ కాల్. కానీ ఆ క్లోజ్ కాల్ లో పోటీ పడి గెలిచింది ఎవరు అంటే ఇండియా. సో ఆ రిపోర్ట్ ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ 100% కరెక్ట్ అన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తాను, ఈ పాయింట్ టెక్స్ట్ బుక్స్ లో వెతకండి, ఉండదు. అది ఒక కరెంట్ అఫైర్స్ అంతే. ఆ టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది గ్లోబల్ లెవెల్లో. ఆ రిపోర్ట్ పేరు కూడా ఏదో ఉంటుందండి. ఓకే, నేను చెప్తాను కాబట్టి రిపోర్ట్ పేరు కూడా చెప్తాను, ఎందుకంటే తెలియాలి. ఓకే, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, తెలియకపోతే కష్టం నాన్న. ఒకసారి ఆ రిపోర్ట్ ఏదో వచ్చింది కానీ కనిపించడం లేదు, నాకే కనిపించడం లేదు. ఓకే, ఓకే దొరికింది. లేదు, దొరికింది అనుకుంటున్నాం కానీ దొరకడం లేదనమాట. ఓకే, ఓకే వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ అండి. వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ 2020లో రిపోర్ట్ ఇచ్చింది అనమాట. సో ఆ రిపోర్ట్ ప్రకారం మనకి చెప్పారనమాట. ఏంటండి? వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ 2020 ఏనా? వరల్డ్ WORLD వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. సో అది కరెంట్ అఫైర్స్ లోనే మనకి దొరుకుద్ది. సో దాని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? కరెక్ట్. యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద మనకు ఆ రిపోర్ట్ తెలియనంతకి ఏం చేస్తాం? వి విల్ సెలెక్ట్ ఇట్ as రాంగ్ స్టేట్మెంట్. ఇదేంటి, చైనా అండర్ డెవలప్డ్, అక్కడే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా డెవలప్ అయి ఉన్నది ఇండియాలోనే. ఎప్పటికీ కూడా హైయెస్ట్ ఇరిగేటెడ్ ఏరియా ఇండియాలోనే కనిపిస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ గా రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏంటిది? 1 రైటే, 2 రైట్. ఓన్లీ 2 అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అర్థం. అక్కడ హౌ మెనీ స్టేట్మెంట్స్ అని కరెక్ట్ అని అడిగాడు. చూడు ఒకసారి కార్తీక్. ఓకే, హౌ మెనీ ఎన్ని కరెక్ట్ అని అడిగాడు. ఎన్ని కరెక్ట్ అంటే ఒకటోది కరెక్ట్, రెండోది కరెక్ట్. సో 2 స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇది క్వశ్చన్ అన్న. సో క్లియర్ గా మనకి ఇక్కడ చూస్తే ఇండియన్ జాగ్రఫీ, ఫ్యాక్చువల్ జాగ్రఫీ అని చాలా వరకు అర్థమైపోతుంది. అంతేనా? ఎన్ని పేర్లు గుర్తుండాలో అన్ని పేర్లు గుర్తుండాలి. చిన్న చిన్న రివర్ల పేర్లు, చిన్న చిన్న ట్రిబ్యూటరీల పేర్లు, అది మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు.
రెండోది గ్లోబల్ లెవెల్లో కూడా ఫ్యాక్చువల్ డేటాని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కొంతైనా ఉంది అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాయా లేదా? లైక్ Yes. వాటర్ గురించి, ఫ్రెష్ వాటర్ గురించి ఉన్న క్వశ్చన్ అదే చెప్తుందా లేదా మనకి ఇప్పుడు? ఎస్ సార్. ఓకే, ఈ క్వశ్చన్ మనకి సేమ్ అదే పాయింట్ చెప్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కూడా అవసరమే అని చెప్పి 1-2 క్వశ్చన్స్ చెప్తున్నాయి. సో ఇది 2021 యూపీఎస్సి క్వశ్చన్స్ నాన్న. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ సెషన్, రేపు సెషన్ లో అంటే మీరు ఆలోచించండి ఎలా రెడీ అవుతుంది మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ రేపు సెషన్ లో క్వశ్చన్స్ వస్తాయి, అవి ఆన్సర్ చేయగలగాలి, ఎబిలిటీ పెరగాలి. ఓకేనా? ప్రతి రోజుకి ఎబిలిటీ పెరిగితేనే అక్కడ ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు ఎగ్జామ్స్ లో, ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో. చెప్పండి. 24 అవి చేసారా? 24, 23, 22 ఈ 3 కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ. ఓకే, ఎందులో చెప్పారు? ఆల్రెడీ యాప్ లో ఉన్నాయి. ఓకే, అవి చూడండి. అందుకే మరి ఇవి స్టార్ట్ చేయలేదన్నమాట. ఓకే, Okay. ఆల్రెడీ కంప్లీట్ అయ్యినవి, ఆల్రెడీ రెండోసారి రిపిటేషన్ ఎందుకని చేయలేదండి. ఓకేనా? Yes, sir. ఇంకా మనకి ఇంకున్నాయి కదా, చాలా ఇయర్స్ ఉన్నాయి. 21 తర్వాత 20, 19, 18, 17, 16, 15 ఇక్కడ వరకు మనం వెళ్ళగలుగు. ఓకే, సో ఈ ఇయర్లన్నీ సాల్వ్ చేద్దాం క్వశ్చన్స్ అన్ని కూడా. Yes, sir. ఓకే, ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది, ఏ స్టేట్మెంట్ విషయం ఇప్పుడు నాకు చెప్పకపోయినా మీకు అర్థమవుతుంటుంది కదా అనాలిటికల్ గా. సో దాన్ని క్లియర్ గా అర్థం చేసుకొని రేపటికి క్వశ్చన్స్ కి రెడీ అవ్వండి. ఓకేనా? వదిలేయకండి, భయపడి వదిలేయకండి. క్వశ్చన్లు ఎప్పటికీ సాల్వ్ చేయలేరు, చెప్తున్నాను క్లియర్ గా. భయపడి వదలకూడదు, ముందు అడుగేస్తేనే ఉంటాం. ఓకే, లేకపోతే పోటీలోంచి తప్పుకోవాల్సిందే ఎవరైనా కూడా. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Right, sir. బాయ్ నాన్న.